ఈ నెల అంటే సెప్టెంబర్ 7వ తారీఖున వచ్చినటువంటి చంద్రగ్రహణానికి కొన్ని నియమాలు కొంత రాశుల వారు పాటించాలని చెప్పేసి అన్నారు. మరి ఈసారి ఈ నెల 21వ తారీఖు రాబోతున్నటువంటి సూర్యగ్రహణం అదే విధంగా అమావాస్య కూడా కావడం ఇందుకు ఒక కారణం అనేది ఉంటుంది. సో ఈసారి వస్తున్నటువంటి సూర్యగ్రహణానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి చెప్తారా? మన సెప్టెంబర్ నెలలోనే 21వ తేదీన వచ్చేటటువంటి చూడామణి నామక సూర్యగ్రహణము పాక్షికంగా ఏర్పడుతోంది. రాత్రి ఆదివారం రాత్రి సెప్టెంబర్ 21వ తేదీన రాత్రి 10:59 ఏర్పడి బయట దేశాల వాళ్ళు అనంటే ఈ గ్రహణాల గురించి మనం నమ్మినంతగా వారు నమ్మరు కదా. వాళ్ళు ఎందుకు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, లేకపోతే అసలు ఎందుకు తీసుకోవాలి, మాకు ఈ సంప్రదాయం లేదు కదా అనే వాళ్ళు మీరు అన్నట్టుగా 100% ఉంటారు. కానీ ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళు మాకు గ్రహణం లేదు, ఏం లేదండి, మేము మామూలుగా ఉండిపోతాము అంటే ఈ గర్భస్థ శిశువు మీద సూర్యకిరణాలు పడ్డప్పుడు అసలు ఈ గరికకు అను దర్భకున్నటువంటి వ్యత్యాసం ఏంటి? గరికలో ఉన్నదే దర్భలో కూడా ఉందండి. దర్భలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. దర్భ అనేది అంటే నిజంగానే ఈ ఆదివారం అమావాస్య వస్తే ఇలాంటి నెగటివ్ ఎనర్జీస్ అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? లేదండి, అది ఒక అపోహ. ఆదివారం అంటే అలాగే కర్కాటక రాశి వారికి చాలా చాలా బాగుంది. ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ చాలా మంచి జరిగే విధంగా ఉన్నది. మనలో చాలా మందికి తెలుసు సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు అనేవి సంభవిస్తూనే ఉంటాయి. కానీ ఈ గ్రహణాలు వచ్చినప్పుడు కొన్ని నియమాలను పాటించాలని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ఈ నెల అంటే సెప్టెంబర్ 7వ తారీఖున వచ్చినటువంటి చంద్రగ్రహణానికి కొన్ని నియమాలు కొంత రాశుల వారు పాటించాలని చెప్పేసి అన్నారు. మరి ఈసారి ఈ నెల 21వ తారీఖు రాబోతున్నటువంటి సూర్యగ్రహణం అదే విధంగా అమావాస్య కూడా కావడం ఇందుకు ఒక కారణం అనేది ఉంటుంది. సో ఈ నెల 21వ తారీఖున వస్తున్నటువంటి సూర్యగ్రహణానికి సంబంధించి ఎలాంటి విశిష్టత ఉంది, ఆ రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలన్నిటి గురించి కూడా ప్రస్తుతం మనతో పాటు భార్గవి భూదరాజ్ గారు పిహెచ్డి ఇన్ తెలుగు, పిహెచ్డి ఇన్ ఆస్ట్రాలజీ అండ్ బిఎడ్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో అమ్మ, ఈ సెప్టెంబర్ 7వ తారీఖున ఏదైతే చంద్రగ్రహణం వచ్చిందో అప్పుడు కొన్ని నియమాలు పాటించాలని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఈ నెలలోనే 21వ తారీఖున సూర్యగ్రహణం వస్తుంది. సో ఈసారి వస్తున్నటువంటి సూర్యగ్రహణానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి చెప్తారా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈసారి మన సెప్టెంబర్ నెలలోనే 21వ తేదీన వచ్చేటటువంటి చూడామణి నామక సూర్యగ్రహణము పాక్షికంగా ఏర్పడుతోంది. అది కూడా మన దేశంలో కనిపించడం లేదు. ఇది మనకి వర్తించదు, కానీ విదేశాల వారికి వర్తిస్తుంది. కాబట్టి మనం వారి కోసమైనా కొన్ని ముఖ్య సూచనలు, సలహాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. అట్లాంటిక్, ఆర్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ ఇలాంటి దేశాలలో ఈ గ్రహణం ఏర్పడుతోంది. రాత్రి ఆదివారం రాత్రి సెప్టెంబర్ 21వ తేదీన రాత్రి 10:59 ఏర్పడి తెల్లవారుజామున 3:23 వరకు ఉంటుంది. అది కూడా ఉత్తర నక్షత్రంలో ఏర్పడుతోంది. ఈ ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు కన్యారాశిలో ఉంటాయి. అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇది విశేషంగా చెప్పేటటువంటి అంశం అన్నమాట. అయితే జాగ్రత్తలు మటుకు తప్పనిసరిగా పాటించాలి. ప్రతి రాశి వారు కొన్ని ముఖ్య జాగ్రత్తలు ఉంటాయి, ప్రతి రాశి వారు పాటించాలి. మన భారతదేశంలో ఇది కనిపించట్లేదు కాబట్టి మన భారతదేశ నివాసస్తులు ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఓకే. సో అంటే ఇప్పుడు బయట దేశాల వాళ్ళు అనంటే ఈ గ్రహణాల గురించి మనం నమ్మినంతగా వారు నమ్మరు కదా. సో అలాంటి పరిస్థితులలో ఈ సూర్యగ్రహణం దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు వాళ్ళు ఎలా తీసుకుంటారు? వాళ్ళు ఎందుకు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, లేకపోతే అసలు ఎందుకు తీసుకోవాలి, మాకు ఈ సంప్రదాయం లేదు కదా అనే వాళ్ళు మీరు అన్నట్టుగా 100% ఉంటారు. కానీ ఇది
మనము మన భారతీయ విజ్ఞానం అనుకుంటాము గ్రహణం అనేది, కానీ చాలామంది సైన్స్ అనేటటువంటి దృష్టితో కూడా చూస్తారు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళు మాకు గ్రహణం లేదు ఏం లేదండి మేము మామూలుగా ఉండిపోతాము అంటే, ఈ గర్భస్థ శిశువు మీద సూర్యకిరణాలు పడ్డప్పుడు అది కొంత అనారోగ్యానికి దారితీస్తుంది గర్భస్థ శిశువుకి. ముఖ్యంగా గ్రహణం మొర్రి ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు మేము గ్రహణం నమ్మము అని అంటే జరుగుతుందా? వాళ్ళకి జరిగే ఫలితం జరుగుతుంది కదా. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించి మటుకు ఏ నమ్మకాలు ఎలా ఉన్నా, అది వాళ్ళు ఆస్తికులు అవనివ్వండి నాస్తికులు అవనివ్వండి, వాళ్ళ దేశంలో మన సంప్రదాయం లేకపోనివ్వండి 100% నమ్ముతారు. ఎందువల్లంటే డాక్టర్సే చెప్తారు ఇది గ్రహణం టైంలో ఏర్పడేటటువంటి అనాచారం అండి. ఇది గ్రహణం మొర్రి ఈ పై పెదవి చీలినట్టుగానో, కింద పెదవి చీలినట్టుగానో, చెవికి కట్ అయినట్టుగానో, ముక్కు కట్ అయినట్టుగానో, ఇలాగా కొన్ని అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి గర్భస్థ శిశువు మీద ఆ సూర్యకిరణాలు ఏర్పడి ఆ ప్రభావం చేత. కాబట్టి ప్రతి వారు ఈ సైన్స్కి భయపడైనా, లేదా మన భారతీయ విజ్ఞానానికి భయపడైనా, ఖగోళ విజ్ఞానానికి భయపడైనా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి పాటించాలి. అమ్మ, ఇప్పుడు ఈ గ్రహణం సమయంలో చాలా వరకు ఏంటి అని అంటే కొంతమంది గరిక వేస్తుంటారు, కొంతమంది దర్భ వేయాలి అని అంటారు. అసలు ఈ గరికకు దర్భకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? గరికలో ఉన్నదే దర్భలో కూడా ఉందండి. దర్భలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. దర్భ అనేది ఈ సూర్యుడి యొక్క రశ్మి కిరణాలు మనకి సోకకుండా చేస్తుంది. ఎందుకంటే రాహుతో కానీ కేతువుతో కానీ చేరినప్పుడు గ్రహణాల సమయం అప్పుడు అవి కలుషితం అయిపోతాయి. ఆ సూర్యరశ్మి కానీ చంద్రరశ్మి కానీ కలుషితం అయిపోతుంది. ఆ కలుషితమైనటువంటి సూర్యకిరణాలని ఆహార పదార్థాల్లోకి కానీ, లేదా ఏ వస్తువు అనుకుంటామో ఆ వస్తువులోకి కానీ ప్రసరింపకుండా నిరోధించేటటువంటి శక్తి దర్భకి ఉంది, గరికకి కూడా ఉంది. అందువల్ల దర్భ వేయాలి మనము ఆహార పదార్థాల మీద. ఒకవేళ దర్భ మనకి దొరకని పక్షంలో గరిక వేయాలి. అది కూడా పచ్చటి గరిక మాత్రమే వేయాలి. ఓకే. సో రెండిట్లలో ఏదైనా వాడొచ్చు, మనకి అందుబాటులో ఏది ఉంటుందో. అమ్మ, అంటే కొంతకాలం క్రితం వరకు కూడా ఈ గ్రహణం అనేది రాహు కేతుని మింగడం వల్ల, లేకపోతే కేతుని రాహు మింగడం వల్ల ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేది సంభవిస్తూ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది పెద్దలు అంటూ ఉంటారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం ఉందండి? రాహువు సూర్యుడిని కానీ, లేదా కేతువు చంద్రుణ్ణి కానీ, ఇట్లాగా రాహుకేతువులు సూర్యచంద్రుల్ని మింగడం వల్ల గ్రహణాలు ఏర్పడతాయి. రాహు కేతువు ఇద్దరు ఒక జాతి వారే. వారిద్దరూ క్షీరసాగర మథనం అప్పుడు విష్ణుమూర్తి పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవదానవులందరూ చిలికినప్పుడు అమృతం పుట్టింది. చాలా పుట్టాయి. అందులో అమృతం కూడా పుట్టినప్పుడు దేవతలు అలాగే రాక్షసులు ఇద్దరు కూడా ఆ అమృతం కోసం పోటీలు పడుతూ ఉంటే విష్ణుమూర్తి మోహిని వేషంలో వచ్చి ఇద్దరిని చెరో వరుసలో కూర్చోబెడతాడు. రాక్షసులందరూ ఒక వరుసలో, దేవతలందరూ ఒక వరుసలో. అలా కూర్చోబెట్టి తన హొయ్యలు అందచందాలు అన్ని రాక్షసులకు చూపిస్తూ మురిపిస్తూ ఈ అమృతాన్ని మటుకు దేవతలకి పోస్తూ ఉంటే ఇది గమనించినటువంటి రాహుకేతువులు వచ్చి ఈ వీళ్ళ వరుసలో దేవతల వరుసలో కూర్చుంటారు. అది గమనించినటువంటి ఈ మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి టక్కన అమృతం పోస్తాడు. వెంటనే రవి చంద్రుడు ఇద్దరు చెప్తారనమాట, వీళ్ళిద్దరు రాక్షసులు మా వరుసలోకి వచ్చారు అని. చెప్పంగానే వెంటనే సుదర్శన చక్రం వేసేసి వాళ్ళ మొండేలని తెగ నరికేస్తాడు. ఆ కోపం పెట్టుకొని వీళ్ళిద్దరూ రాహుకేతువులు ఇద్దరు సూర్యచంద్రుల్ని పట్టుకుంటారనమాట. ఇది మనకి మైథలాజికల్గా చెప్పే స్టోరీ. భూమికి సూర్యుడికి చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు సూర్యగ్రహణం అని, సూర్యుడు అడ్డం వచ్చినప్పుడు సూర్యగ్రహణం అని, ఇలాగా ఇది ఖగోళ శాస్త్రరీత్యా భూమి చంద్రుడు సూర్యుడు ముగ్గురు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు ఏర్పడుతుందని చెప్పి ఖగోళం చెప్తోంది. కానీ దీనికి మైథలాజికల్ స్టోరీ కూడా ఉన్నది. ఓకే. అలా అమ్మ, ఇప్పుడు అంటే అమావాస్య రోజు సూర్యగ్రహణం అనేది వస్తుంది, అందులో ఆదివారం అమావాస్య వస్తుంది. సో చాలా వరకు అంటుంటారు ఆదివారం రోజు అమావాస్య వస్తే అంటే నెగిటివ్ అయిన అంటే దుష్ట శక్తులు ఎక్కువగా ప్రేరేపించేటువంటి సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. అంటే నిజంగానే ఈ ఆదివారం అమావాస్య వస్తే ఇలాంటి చెడు అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? లేదండి, అది ఒక అపోహ. ఆదివారం అంటే
అది రవివారం అని చెప్తాము అంతే తప్ప దానికి ఎటువంటి దుష్టమైనటువంటి శక్తి ఉండదు ఆ రోజున. మంచిదే. అమావాస్య అనేది కొన్ని దేశాలలో, తమిళ దేశంలో అయితే అది చాలా పవిత్రమైనటువంటి రోజుగా వాళ్ళు భావిస్తారు. కానీ మన ఇటువైపు అంటే దక్షిణ భారతదేశంలో మిగతా ప్రాంతాలన్నీ కూడా అమావాస్యని అంతగా పరిగణనలో తీసుకోము. ఎందుకంటే చంద్ర ఆధారితంగా మనము అన్నీ కూడా లెక్కలేసుకుంటూ ఉంటాం, చంద్ర ఆధారితంగా. ఆ రోజు అమావాస్య రోజున చంద్రుడికి అస్సలు కనిపించదు, కాంతి ఉండదు కదా, చంద్రుడు నిర్వీర్యం అయిపోతాడు. కాబట్టి ఆ రోజు చంద్రబలం ఉండదు. పైగా రవిచంద్రులు ఇద్దరు కలిసి ఉంటారు అమావాస్య రోజున. కాబట్టి రవి బలము తక్కువగానే ఉంటుంది, చంద్రబలము తక్కువగానే ఉంటుంది. కాబట్టి బలము ఉండదు అని చెప్పి ఒక నమ్మకం మనకి, అంతే తప్ప అమావాస్య రోజు ఆదివారం కలిసింది ఇది అశుభము అని చెప్పి ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు, అపోహ అదే. అమ్మ, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం గ్రహణం సమయంలో దర్భ లేదా గరిక అనేది వేస్తూ ఉంటాం మన ఇళ్ళల్లో. కానీ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఏంటి అని అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద స్టోర్స్ కానీ సూపర్ మార్కెట్స్లలో కానీ అలా వాళ్ళు ఏం వేయరు కదా. సో మనం నెక్స్ట్ అంటే ఈ గ్రహణం అయిపోయిన తర్వాత మనం అవి కొనుగోలు చేసుకొచ్చుకొని తింటూ ఉంటాం, లేదా దుస్తులు అయితే వేసుకుంటూ ఉంటాం. సో అలాంటప్పుడు వాటి వల్ల మనకు ఏమైనా ప్రభావం కలిగే అవకాశం ఉందా? ఉండడానికి అవకాశం ఉందండి. ఎందువల్ల అంటే దుస్తులకి ఏమి పెద్దగా నియమాలు అలాంటివన్నీ ఏమి లేవు. దుస్తులు ధరించవచ్చు, దానికి గరిక అవసరం లేదు, దర్భ అవసరం లేదు. తినే ఆహార పదార్థాల మీద మటుకు ఖచ్చితంగా అవి నిలవ ఉన్నాయి కాబట్టి దర్భ వెయ్యాలి. అంటే చాలామందికి నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ మన బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పి ఈ స్టోర్స్లో నిలవ ఉంచే వాళ్ళు కూడా దర్భ వేస్తారు అని మనం అనుకుంటున్నాం. లేకపోయినట్టయితే మరుసటి రోజు అవి మనం కొనుక్కొని తిన్నప్పుడు ఏదైనా కడుపు నొప్పి లాంటివి వచ్చినాయి అనుకోండి, ఒకళ్ళకి వచ్చింది అంటే అది చాలామందికి ఆ ఎఫెక్ట్ పడుతుంది, అది తిన్న వాళ్ళందరికీ, వాళ్ళ సేల్స్ దెబ్బతింటాయి కదా. కాబట్టి ఆ భయం కొద్దీ అయినా వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తారు. అమ్మ, ఇప్పుడు ఈ సూర్యగ్రహణం సమయంలో కొంతమంది రాశులకి మంచి జరుగుతుంది, కొన్ని రాశుల వారికి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా అంటారు కదా. సో ఇప్పుడు వస్తున్నటువంటి సూర్యగ్రహణంలో ఏ రాశి వారికి బాగుంది, ఏ రాశి వారు జాగ్రత్తగా కొన్ని నియమాలు చేసుకోవాలి? ఓకేనండి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఏ దేశాలలో ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తూ ఉందో అక్కడ నమ్మకం ఉన్నటువంటి వారు ఉంటారు కదా. ఆ దేశాల వాళ్ళు కూడా ఆస్ట్రాలజీ చదివిన వాళ్ళు ఉంటారు, సిద్ధాంతులు ఉంటారు, అందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు, పండితులు ఉంటారు, ప్రాజ్ఞులు ఉంటారు. అలాగే అక్కడ నివసిస్తున్నటువంటి మన తెలుగువారు కూడా ఉంటారు. ఈ భూమి మీద పుట్టి అక్కడికి వెళ్ళి ఉంటారు కదా వాళ్ళు. అలాంటి వారి కోసం అయితే మనం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు చెప్పచ్చు. అవి ఏమిటి అంటే, మేషరాశి వారికి చాలా చాలా బాగుంటుందండి. మేషరాశికి చాలా అద్భుతంగా ఉంది. అలాగే కర్కాటక రాశి వారికి చాలా చాలా బాగుంది. ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ చాలా మంచి జరిగే విధంగా ఉన్నది. అలాగే వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. వృశ్చిక రాశి వారికి కూడా మంచి లాభస్థానంలో ఏర్పడింది, చాలా అదృష్టవంతమైన కాలం అని చెప్పచ్చు. ధనస్సు రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ 4 రాశుల వారికి కూడా అమోఘమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక మిగతా 8 రాశులు ఉన్నాయి కదా, వృషభ రాశి, మిథున రాశి, సింహరాశి, కన్యరాశి, తులారాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి, ఈ 8 రాశుల వారు కూడా తగినన్ని పరిహారాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అక్కడ పరిహారాలు చేసుకోవడం అంటే ధాన్యం అలాంటివి దొరకకపోవచ్చు. కాబట్టి రవికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఆదిత్య హృదయం చదవడము, ఇష్టదేవతారాధన చేయడము, ఇలాంటివి చేసుకున్నందువల్ల చాలా చాలా ఉపశమనంగా ఉంటుంది. అన్ని రాశులలోకి కూడా ముఖ్యంగా ఈ కన్యారాశి వారు గ్రహణాన్ని అస్సలు చూడకూడదు. ఓకే, సో చాలా ధన్యవాదాలమ్మా, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. సో చూస్తున్నాం కదా, ఈ నెల 21వ తారీఖున వచ్చేటువంటి సూర్యగ్రహణం రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలి, అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ పాక్షిక సూర్యగ్రహణం అనేది వస్తుంది అన్న విషయాలు కూడా చూసాం కదా. సో ఈ పరిహారాలన్నిటినీ కూడా మనం పాటించేసి ఏ రాశుల వారికి వీటి వల్ల మంచి లాభం కలుగుతుంది, అదేవిధంగా ఏ రాశుల వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలన్న విషయాలన్నీ కూడా చూసాం కదా. సో ఇవన్నీ కూడా పాటించి ఈ సూర్యగ్రహణం రోజు జాగ్రత్తగా ఉందామని అందరినీ కోరుకుంటున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ.
Subscribe Sakshi TV YouTube channel.